ఇక్కడ మీరు ఇక్కడ సక్సెస్ చూశారు, మంచి సక్సెస్ చూశారు, అంటే ఓకే ఇక్కడే అంత ఎవ్రీథింగ్ చూశారు. ఇక్కడ అంత సక్సెస్ చూశాక మళ్ళీ మీ నెక్స్ట్ జనరేషన్ ఆది గారు కావచ్చు, మీ పెద్ద అబ్బాయి కావచ్చు, వాళ్ళందరినీ మళ్ళీ తమిళ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా మీరని కాదు, ఎడిటర్ మోహన్ గారు కావచ్చు, ఏఎం రత్నం గారు కావచ్చు, ఇంకా నాకు గుర్తు రావట్లేదు. అలా ఎందుకంటే నాలాంటి సినిమా అభిమానులు అనుకునేది ఏంటంటే, ఏంటి ఇక్కడ ఒక చెట్టు నాటి నీరు పోసిన చెట్టు అక్కడ పోయి ఫలాలు ఇస్తుంది, అది ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? కొంచెం మీరు అడిగిన దాంట్లోనే చిన్న చేంజ్ ఉందండి. చెట్టు నాటింది ఇక్కడ కాదండి, నేను అక్కడే నా చదువు పుట్టుక, నేను డైరెక్టర్ అయింది కూడా అక్కడేనండి. ఓకే, డైరెక్టర్ అయింది అక్కడే. నా మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ వర్ మేడ్ వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై. ఓకే, 50 చిల్లర తీసిన సినిమాలు ఒక 35-40 సినిమాల వరకు నేను చెన్నైలో ఉండగానే తీశానండి. ఇక్కడ షూటింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి, అంటే అప్పటికి ఇండస్ట్రీ అంతా ఇక్కడికి మైగ్రేట్ కాల. అదే కారణంగా నేను ఎక్కువ కాలం అక్కడ ఉండబట్టి పిల్లలు పుట్టడం కానీ, పుట్టింది వాళ్ళ గుంటూరులో అనుకోండి, వాళ్ళ మదర్స్, వాళ్ళ చదువు అక్షరాభ్యాసం దగ్గర నుంచి వాడి బిఈ వరకు కానీ తన ఎంబీఏ వరకు కానీ అక్కడే జరిగింది. కాబట్టి తెలుగు మొదటి ప్రయత్నం తెలుగులోనే జరిగిందండి వాడిది. ఒక విచిత్రం అనేది. రెండవది వాళ్ళని ఇండస్ట్రీస్ తీసుకురావడం అన్నది నా ఇంటెన్షన్ కానే కాదు. అది చెప్పారు, చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ చదువులు పూర్తయ్యే వరకు కూడా నేను వేరే రకంగా ఎటు సెటిల్ అవుతారనుకున్నాను తప్ప దే నెవర్ షోడ్ దట్ ఇంక్లినేషన్ ఆల్సో. నాకు ఇంత కూడా అనుమానం ఉండేది కాదు ఇటు వస్తారని. ఆ రకంగా జరిగింది తప్ప ఫస్ట్ ఇక్కడ వీడు ఆర్టిస్ట్ని అవుతానని ఎక్స్ప్రెస్ చేయగానే ఐ టుక్ హిమ్ టు మై గురు దాసరి గారు ఫర్ హిస్ బ్లెస్సింగ్స్. ఇలా అనుకుంటున్నాడంటే బ్లెస్ చేయండి, అలాగే ఇందులో ఉన్న మంచి చెడ్లు కొంచెం చెప్పండి వాడికని అడిగాను. అవకాశం ఇమ్మని అడగలే. ఇప్పుడు అనుకోకుండా ఒక రోజు నాకు కవర్ వచ్చింది, గురుగారు పిలుస్తుందని వెళితే ఒక విచిత్రం దీని గురించి చెప్పి ఇలా చేయాలి మనోడు, బాగుంటుంది క్యారెక్టర్ ఏదైనా. తెలుగు సినిమాలు చేయకూడదు, తమిళ్లోనే చేయాలని చెప్పి నాకు అస్సలు లేదు. ఐ వుడ్ లవ్ టు డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్, బట్ వచ్చిన స్క్రిప్ట్స్ చాలా తమిళ్లో వచ్చినాయండి. బట్ యాజ్ అ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చూసారంటే తెలుగు తమిళ్ అనేది ఇట్స్ నాట్ మేజర్ డిఫరెన్స్ ఫర్ అస్, ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే డాడీ చెప్పినట్టు పుట్టింది గుంటూరులో అయినా పెరిగింది మొత్తం చెన్నైలో. సో తమిళ్ కూడా చాలా క్లోజ్ అండి, వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. వచ్చిన స్క్రిప్ట్స్ కూడా తమిళ్లో ఎక్కువ రావటం వల్ల చేయడం జరిగింది. అండ్ తెలుగు స్క్రిప్ట్స్ చాలా వింటున్నాను. ఐ ఆల్సో వాంట్ టు డూ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్స్ బికాస్ ఇక్కడ కూడా ప్రతి చిత్రం నన్ను ఆదరించారండి. అండ్ డబ్బింగ్ సినిమా కూడా చూడకుండా వైశాలి బాగా ఆదరించారు, మృగం బాగా ఆదరించారు, ఇప్పుడు బైలింగ్వల్ మలుపు బాగా ఆదరిస్తున్నారు. సో ఐ వాంట్ డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. ఏమండి, నేను అంటే ఇప్పుడు అడ్వైజర్ అనేది ఎవరికి నచ్చదండి. నేను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నా అంతవరకు చెప్పగలను. అదే అడుగుతున్నాను.